రఘునందన్ గారు మీతోనే మొదలు పెడతాను. లక్ష్మణ్ గారు అన్న పదం దేశంలో ఎక్కడా లేని కాంగ్రెస్ ఇక్కడ ఎందుకు అనేది ఒకటి. లోక్సభ ఎన్నికల తర్వాత గతంలో కూడా 2-3 సార్లు అన్నారు. అయితే ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలోనే ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది లోక్సభ ఎన్నికల తర్వాత అన్నారు. ఎలా వస్తుంది, అసలు ఎందుకు వస్తుంది? కాంగ్రెస్ నేతలు ఇంకో కామెంట్ కూడా ఉంది, మీ డోర్ తెరిచా అన్నావు, మరి కాంగ్రెస్ ఎమ్మెల్యేలే పోతారేమో చూసుకో అని. అంటే ఆ ఎమ్మెల్యేలతో ఏమన్నా సంప్రదింపులు జరుపుతున్నారా మీరు? సో వారు ఏమన్నారంటే లక్ష్మణ్ గారు, డబుల్ ఇంజన్ సర్కార్ రావడానికి మార్గం సుగమం అవుతుంది అన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు చేసుకోమని లేదు. నెక్స్ట్ ఎలక్షన్ కాదు, మార్గం సుగమం అవుతుంది అని చెప్పినారు. నెక్స్ట్ ఎలక్షన్కి అవుతుందా, మార్గం రేపు అవుతుందా, ఎల్లుండి అవుతుందా, ఎవరు చెప్పగలుగుతారు? రాజకీయాల్లో ఈ రోజు ఉన్నది రేపు ఉన్నది, రేపు ఉన్నది ఎల్లుండి ఉండదు. దేశంలో ఎక్కడా లేని కాంగ్రెస్ ఇక్కడ అవసరం అని కూడా అన్నారు. ఉందా దేశంలో కాంగ్రెస్? ఇక్కడ ఉందా? ఉన్న హిమాచల్ 3 రాష్ట్రాల్లో ఉంది. ఉన్న హిమాచల్ చాలా చోట్ల మీరు కూడా పడేశారు కదా ఏదో రకంగా. మేము పడేయలేదు. మహారాష్ట్రలో మేము పడేయలేదు. మేము పడేయలేదు, అదే చెప్తా ఉన్నా. అదే పడిపోయింది. వాళ్ళు బీఫామ్ ఇచ్చి వాళ్ళు గెలిపించుకున్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళ నాయకత్వం మీద విశ్వాసాన్ని ప్రకటించకుండా పక్క పార్టీలకు పోతే మేం చేసింది ఏముంటుంది దానికి? ఇప్పుడు కూడా లక్ష్మణ్ గారు ఏం చెప్పిందంటే, గేట్లు తెరిచినామో అన్నారు. మీరు గేట్లు తెరిస్తే బయట వాళ్ళు లోపలికి వస్తారా, లేదా మీ బీఫామ్ మీద గెలిచిన 64 మందిలో ఎవరైనా బయటకు పోతారా మీ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి? జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పిండ్రు. వయసులో పెద్దవారు, వారు ఒక మంచి సలహా చెప్పిండ్రు, వింటే వారికి మంచి. కాంగ్రెస్ మీద అంత కన్సర్న్ ఎందుకు లక్ష్మణ్ గారు? మాకేం కన్సర్న్ లేదు. మేము కూలగొడతామని అంటున్నాం, మేము కూలగొడతామని అనలేదు. ఎప్పుడు మీ వాళ్ళే బయటకు పోతారేమో జాగ్రత్తగా చూసుకోండి ముఖ్యమంత్రి గారు అని ఒక మంచి మాట చెప్పిండ్రు. దానికి కూడా మీరు పెడార్థాలు తీస్తే తప్పట్లయితే. మేము కూలగొడతామని ఎప్పుడు చెప్పలేదు. మేము డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటుకి మార్గం సుగమం అవుతుంది అని చెప్పినాం. రేపు తెలంగాణలో ఉన్న 17 పార్లమెంటు స్థానాలలో రేపు 17 15 మేము గెలిచిన తర్వాత మూడ్ ఆఫ్ ద ప్రజలు ఎట్లా మారుతుంది అనేది మీకు ఒక అర్థమవుతుంది. అప్పుడు భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ మీకు ప్రత్యామ్నాయంగానో మీ ప్లేస్లోకో మేము వస్తున్నామని వారు చెప్పాలనుకున్నారు. అదే చెప్పినారు తప్ప మీ ప్రభుత్వాన్ని ఊలగొడతామనో మీ ఎమ్మెల్యేని తీసుకుపోతామనో లక్ష్మణ్ గారు మాట్లాడిందని ఉద్దేశం లేదు. అయితే నేను అనేది ఏంటంటే, నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల వరకు ఈ ప్రభుత్వం ఇలానే ఉంటుందా? మీరేం చెప్తారు పోనీ? సో ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం, వాళ్ళ బీఫామ్ మీద 64 మంది గౌరవ శాసనసభ్యులు గెలిచిండ్రు. గెలిచిన 64 మంది శాసనసభ్యులకి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారి మీద ఎన్ని రోజులు విశ్వాసం ఉంటే అన్ని రోజులు ఆ ప్రభుత్వం ఉంటుంది. ఒకవేళ ఆ ఎమ్మెల్యేలకి వెళ్ళి 20 మందో 30 మందో 40 మందో 2/3 అనేటువంటి క్లాజ్ని తీసుకొని బయటికి పోతే దానికి రఘునందన్ రావో, శ్రవణో, కళ్యాణ్ గారో, టెంటియో ఎట్లా బాధ్యత వహిస్తుంది? మీరు బీఫామ్ ఇచ్చి గెలిపించుకున్నటువంటి మీ శాసనసభ్యులు మీతోటి ఉంటారని, ఉండాలని ఒక ప్రజాస్వామికవాదిగా, చట్టం తెలిసిన వ్యక్తిగా నేను కోరుకుంటా. వాళ్ళని ఉంచుకుంటారా, గేట్లు తీసి బయటికి వెళ్ళగొడతారా, అది మీ ఇష్టం. మేమేం చేస్తాం? అంతేగాని మీరు ఏం చేయరు. మాకేం సంబంధం? అలాంటి ప్రయత్నాలు ఏం జరగవు. బీజేపీ నుంచి అయితే ఉండవు. మాకేం సంబంధం? రైట్. గారు దయాకర్ గారు అంటుంది ఏంటంటే, గతంలో కూల్చిన చరిత్ర అంటే మీరు మేం కూల్చలేదు వాళ్ళే వచ్చారంటారు, అది కామన్ డైలాగ్ మీది. కానీ అయినా కూల్చిన చరిత్ర మీకు ఉంది కాబట్టి ఇప్పుడు కూడా కూల్చే ప్రయత్నం బీజేపీ ఏమైనా చేస్తుందేమో అని క్లియర్గా అంటున్నారు. ఒకటి. రెండోది, బీజేపీలో 8 మంది ఎమ్మెల్యేల్లో కూడా కొంతమంది టచ్లో ఉన్నారని చెప్తున్నారు. సో ఈ 2 స్టేట్మెంట్లు కూడా తప్పు. దయాకర్ గారు చెప్పినాయి. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఇతర పార్టీలో చూస్తలేరు, పోరు. అది రాసి పెట్టుకోవాల్సినటువంటి అంశం. రెండో అంశం, ఎక్కడ కూడా మేము ప్రభుత్వాన్ని కూల్చలేదు. ప్రభుత్వాన్ని కూల్చడం అంటే ఎన్టీ రామారావుని కూల్చి నాదెండ్ల భాస్కరరావుని ముఖ్యమంత్రి చేయడం అంటే అట్లాంటి వాటిని కూల్చడం అంటారు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, గెలిచిన 16 మంది ఎమ్మెల్యేలు మీ నాయకత్వం మీద విశ్వాసం లేదని వాళ్ళు గుంపుగా పోయి ఇంకొక పార్టీలో కలిస్తే దానికి మాకేం సంబంధం ఉంటుంది చెప్పండి? సిద్ధాంతపరమైనటువంటి విభేదాలు. మహారాష్ట్రలో శివసేన బీజేపీ కలిసి ఎన్నికల కంటే ముందు పొత్తు పెట్టుకున్నాయి, కలిసి పోటీ చేసినాయి, ఇద్దరు కలిసి మెజారిటీ వచ్చింది. అధికారంలోకి రావాల్సింది ఈ 2 పార్టీలు. మధ్యలో శివసేనకు పుట్టినటువంటి వంకర బుద్ధికి కాంగ్రెస్ జోడాయించిపోతే అక్కడ కాంగ్రెస్ నుంచి సగం మంది ఎమ్మెల్యేలు ఉద్ధవ్ ఠాక్రే గారికి పట్ల ఇంట్రెస్ట్ లేక బయటకు వచ్చినారు. అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంశం. ఉద్ధవ్ ఠాక్రే గారి పార్టీలో మనం పుట్టిందే కాంగ్రెస్కి వ్యతిరేకంగా, మనం వాళ్ళతో కలవడం ఇష్టం లేదని అందులోంచి ఒక స్ప్రింటర్ గ్రూప్ బయటకు వచ్చింది. దానికి మా తప్పే ఉంటుంది. మీరు బీఫామ్ ఇచ్చి మీరు గెలిపించుకున్నటువంటి ఎమ్మెల్యేలని మీరు నియంత్రించుకోలేక, వారి అభిష్టం మేరకు మీరు పరిపాలన కొనసాగించలేక, మీరు తప్పుడు మార్గాల్లో పోతున్నప్పుడు ఎన్నుకోబడినటువంటి గౌరవ ప్రజాప్రతినిధులు వాళ్ళకి నచ్చిన మార్గంలో వాళ్ళు పోతున్నారు. కొన్ని సందర్భాల్లో రిజైన్ చేసి జాయిన్ అయినారు. మా దగ్గర మధ్యప్రదేశ్లో రిజైన్ చేసి జాయిన్ అయినారు, కాంగ్రెస్లో రిజైన్ చేసి జాయిన్ అయినారు. అట్లా జాయిన్ అవుతున్నటువంటి సందర్భంలో ఎన్నికలకు పోయినాం, కొందరు గెలిచినారు, కొందరు ఓడిపోయినారు. ప్రజా తీర్పును స్వాగతించాల్సిందే. అట్లా కాకుండా మేము ఉద్దేశపూర్వకంగా ఎక్కడ కూడా ప్రభుత్వాన్ని కూల్చట్లేదు. వాళ్ళను వద్దనుకొని వాళ్ళు వచ్చినటువంటి సందర్భంగా ఇఫ్ లా పర్మిట్స్, ఇఫ్ కాన్స్టిట్యూషన్ పర్మిట్స్, కొన్ని సందర్భాల లోపల జరిగితే జరిగి ఉంటాయి.
ఇవాళ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఒక 2018 ఎందుకు చేసుకున్నారో కూడా చెప్పండి. చెప్తా వస్తున్నా కదా 88 మంది గెలిచిన తర్వాత కన్సాలిడేషన్ అంతే. అది ఇప్పుడు ఒక దగ్గర మొదలైన తప్పు ఇంకో దగ్గర అది తప్ప ఒప్ప కాదు. ఆ ప్రహసనం ఇప్పుడు మీకు ఎందుకు ఆవేదన? దానం నాగిన తర్వాత కౌశిక్ రెడ్డి మాటలు విన్నాం కదా, మీ ఎమ్మెల్యే. నేను కూడా మాట్లాడినా. ఏంటి మరి మీ బాధ ఏంటి? ఇప్పుడు తప్పేంటి? వాళ్ళు చేస్తుంది మీరు చేసిందే కదా. ఇప్పుడు 6 నెలల్లో వాళ్ళు కూడా ఎల్పీ విలీనం చేసుకుంటారు. ఎల్పీ విలీనం అవుద్ది అంటున్నారు. 26 మందిని తీసుకున్న తర్వాత వాళ్ళు కూడా అంతే అంటారు. మీరు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అట్లే కానివ్వండి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కళ్యాణ్ గారు 12 మంది ఒక రోజు ఎల్పీని విలీనం చేయలేదు. అంటే వాళ్ళు అప్పుడు కూడా మాట్లాడుతూ మాట్లాడుతూ తర్వాత ఒకసారి చేర్చుకున్నారు. వాళ్ళు కూడా అట్లే పోయినారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ ని టీడీపీ ఎమ్మెల్యేని మంత్రిని చేశారు మీరు. అప్పటికి విలీనం కాలే. మిత్రుడు శ్రవణ్ వీక్ కేసుని స్ట్రాంగ్ ఆర్గ్యూ చేస్తున్నారు. వీక్ కేసుని స్ట్రాంగ్ ఆర్గ్యూ చేస్తున్నారు. రఘు గారికి కళ్యాణ్ గారికి నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ఆకలి మీద ఉన్నారా లేకపోతే ఆవేశం మీద ఉన్నారా? మీరు ఉట్టిట్టుగానే ఎదుటోళ్ళను మాట్లాడనీయకుండా దాడి చేస్తూ ప్రశ్న మీద ప్రశ్నిస్తే అదేదో బీఆర్ఎస్ ప్రస్తుతం ఉన్న పరిస్థితి. ఆకలి మీద బీఆర్ఎస్ ఉంది, ఆవేశం మీద బీఆర్ఎస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది. అందుకనే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు బయటికి పంపించిన ఒక అధికారిని మళ్ళీ అలా పార్టీకి రాజీనామా చేయించి సొంత గూటికి తెచ్చుకున్నారు. అసలు అధికారాన్ని కోల్పోవడానికి అధ్యక్షుడు మీ పార్టీని కంక్లూడ్ చేయండి. ఎందుకంటే అధికారంలో ఉన్నారు, మీ గురించి ఎక్కువ భయపడుతున్నట్టు కనిపిస్తుంది. 23 మంది ఎమ్మెల్యేలు తీసుకున్న గౌరవ చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు మళ్ళీ ఎలక్షన్లు వచ్చిన తర్వాత 23 మంది ఎమ్మెల్యేలనే ఇచ్చిండ్రు. జగన్మోహన్ రెడ్డి పార్టీకి వెళ్ళి 23 మందిని తీసుకుంటే 23 మందినే ఇచ్చిర్రు అనేది ఒక చర్చకు సారాంశంగా 5 ఏళ్ళు చూసినాం. ఇప్పుడు 2 టర్ములలో కలిసి వీళ్ళు 39 తీసుకుంటే టీఆర్ఎస్కి వచ్చింది కూడా గదే 39. అందుకని రేపేమన్నా కాంగ్రెస్ 1, 2, 9, 10 ఏమన్నా తీసుకుంటే వాళ్ళు ఎంతమందిని తీసుకుంటే వాళ్ళకు కూడా భవిష్యత్తులో గన్నే సీట్లు మిగులుతాయి అనేది దయాకర్ పోయి ముఖ్యమంత్రికి చెప్పి కొంచెం తీసుకోకుండా ఉంటే మంచిది. సున్నా తీసుకోకుండా ఉంటే మంచిగా ఉంటుంది. అట్లా మీరు అందరినీ తీసుకుంటే మళ్ళీ మీకు వచ్చే ఎలక్షన్లలో ప్రజలు గన్నే సీట్లు ఇస్తారనేది అది కొంచుకోరు. మీరు మాత్రం కూల్చే ప్రయత్నం కానీ అలాంటి ఆలోచన లేదన్నా, మాకు అవసరమే లేదు. మాకు అవసరమే లేదని చెప్తున్నా. ఎల్పీలు వాళ్ళే వచ్చేసి విలీనం అయిపోతుంటే మాకెందుకన్నా? అలా ఎల్పీనే విలీనం చేసే ప్రయత్నం ఏం చేయట్లేదన్నా, వాళ్ళే వచ్చేస్తున్నారు. కాంగ్రెస్ రోజు రోజుకు బలహీనం అయిపోతుందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాళ్ళ నాయకత్వం మీద విశ్వాసం లేదని వెళ్ళిపోతున్నారు. అది ఎమ్మెల్యేకు ఉన్నటువంటి స్వతంత్రం. దాన్ని మీరు ఎట్లా కాదంటారు? రైట్.